డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం నవంబర్ 3, 2025 దేవుని నుండి ఒక సూచన. సామెతలు 27:22 మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. ఈనాటి దైవాంశము రోకట దంచినను. సామెతలు 19:25 అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. ఒక మూర్ఖుడికి ఎన్ని మంచి బోధలు చేసినా, మంచి వాతావరణంలో ఉంచినప్పటికీ అతని స్వభావం మారదని, మూర్ఖులు ఎప్పటికీ మూర్ఖులుగానే ఉంటారని తెలిపే వాక్య భాగమిది. రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను అనగా ఎన్ని మంచి ప్రయత్నాలు చేసి మంచి బోధలు చేసినను వారి స్వభావం మారదు అని తెలిపే వాక్యమిది. సామెతలు 19:29 ప్రకారం అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడినవి. మూర్ఖులు తమ చర్యలకు కఠినమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. న్యాయాన్ని ధిక్కరించి అపహాస్యం చేసేవారికి తీర్పులు సిద్ధంగా ఉంటాయి. శిక్ష తప్పదు. అయితే వివేకవంతులైన వారికి బోధించినప్పుడు వారు విని అర్థం చేసుకొని మరింత జ్ఞానం పొందుతారు. ఎగతాళి చేసేవారు శిక్ష నొందుటను చూచి జ్ఞానము లేని అమాయకులు జ్ఞానం పొందుతారు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అని సామెతలు 9:8 తెలుపుతుంది. మత్తయి 7:6 వ్రాయబడిన ప్రకారంగా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుడు మనల దీవించి మన మూఢత్వము తొలగి జ్ఞానుల మగునట్లు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మాలోని మూఢత తొలగించి నీ జ్ఞానము మాకు దయచేయము. పాపాత్ముల తిరస్కారమును ఓర్చుకొనిన నిన్ను తలంచుకొని మేము అట్టి లక్షణము కలిగి ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.